అయ్యారు. అక్కడ ఉన్నటువంటి ఆర్టీఐ యాక్టివిస్టులు ఏ రకమైన భయాందోళనలు వాళ్ళు ప్రదర్శిస్తున్నారు? ఎందుకంటే ఇక్కడ మనం చూస్తున్నాము, రాష్ట్రాల కమిషన్ సపరేట్ చేయడానికి, ఆ తర్వాత ఆ కమిషన్ కొత్త కమిషన్లు 2 రాష్ట్రాల్లో కాన్స్టిట్యూట్ చేయడానికి చాలా సమయం పడుతుందనేది ఇక్కడ కోటేశ్వరరావు గారు చెప్తున్నారు. కానీ మరి ఈ సంవత్సర కాలంలో ఎలాంటి ఇబ్బందులు జరిగే అవకాశం ఉంది? అంటే పిఐఓస్ ఏ రకంగా రియాక్ట్ అయ్యే పరిస్థితి ఉందని మీరు చూస్తున్నారు అక్కడ? దీని మీద ఏమన్నా మీకు అక్కడ ఏమన్నా ఫీడ్బ్యాక్ వచ్చిందా? ఎలాంటి భయాందోళనలు వ్యక్తపరుస్తున్నారు మన ఆర్టీఐ యాక్టివిస్టులు? జనరల్ గా అండి ఇప్పుడు 1 ఇయర్ టైం అంటే ప్రభుత్వం చొరవ తీసుకుని ఆ 1 ఇయర్ టైం పట్టకుండా చేసే ప్రయత్నం చేయాలి. కానీ అలా కాకుండా ప్రభుత్వం ఎందుకులే ఇప్పుడు ఆర్టీఐ యాక్ట్ వల్ల మనకు చాలా ఇబ్బందిగా ఉంది, ఈ ఆర్టీఐ యాక్టే తీసేస్తే పోతే అనే రీతిలో ప్రవర్తిస్తేనే ప్రాబ్లము. మేము నీతి నిజాయితీగా చేస్తున్నాము, అభివృద్ధి చేస్తున్నాము, మనం చక్కగా అంటే బ్రహ్మాండంగా మా ప్రభుత్వం నడుస్తుంది, న్యాయంగా ధర్మంగా మనం నడుస్తున్నాం అని చెప్పుకునే ప్రభుత్వాలు ఆర్టీఐ యాక్ట్ ఉంటే వాళ్ళకి ఇబ్బంది అనుకున్నప్పుడే ఆ ఆర్టీఐ యాక్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కమిషన్ ఉండకుండా చూస్తాయి. అంతేగాని మీరు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అమలు అయ్యేటట్టుగా చూసే ప్రభుత్వాలు ఎవరుంటారంటే నీతి నిజాయితీగా పరిపాలించే వాళ్ళు. ఆ ఆర్టీఐ కమిషన్ ఉంటే ఏంటి అంటే ఈరోజు కమిషన్ మీరు ఇప్పుడు కమిషన్ నియామకం జరగనప్పుడు మీకు అక్కడ ఉన్నటువంటి ఆర్టీఐ అప్లికెంట్స్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది? ఎందుకంటే ఎట్లాగో కమిషన్ కాన్స్టిట్యూట్ టైం పడుతుంది. మీరు ఎలాంటి ఇబ్బందులు, అంటే ఒక అప్లికెంట్ అక్కడికి వెళ్తే ఇమీడియట్ గా సమాచారం ఇవ్వరా? పిఐఓలు ఇచ్చే పరిస్థితి లేదా? ఎందుకు ఆ పరిస్థితి ఉంటుంది? కొన్ని శాఖల్లో పిఐఓలు సమాచారం ఇస్తున్నారు, కొన్ని శాఖల్లో ఇవ్వట్లేదు. ఇవ్వనప్పుడు అప్పీలేట్ అథారిటీని అడుగుతున్నాము, అడిగినప్పుడు అక్కడ కూడా కొంత సమాచారం వస్తుంది. అలా రానప్పుడే మనం కమిషన్ వరకు వెళ్లాల్సిన అవసరం వస్తుంది. సో కమిషన్ ఇప్పటికిప్పుడే మనం ఈ రోజు అడిగే సమాచారానికి కమిషన్ అవసరం లేదు. కానీ గతంలో అడిగి ఉన్న సమాచారాలకు ఏవైతే అడిగి ఉన్నారో, వాటికి ఏవైతే అప్పీలేట్ అథారిటీలు కూడా సమాచారం ఇవ్వలేదో వాటి కోసమే కమిషన్ అవసరం ఉంది. కాబట్టి కమిషన్ లేకపోతే ఏం చేయాలనేది ఇప్పుడు న్యాయ నిపుణులు దాన్ని ఏ రకంగా మరి ఆ ప్రాబ్లం ని సాల్వ్ చేస్తారు, ప్రభుత్వానికి ఏ రకమైన ఒత్తిడి తీసుకొచ్చి ఈ 1 సంవత్సరం లోపు కమిషన్ బదులు ఏం పెడితే బాగుంటది అంటే దీని గురించి అసలు మేమంతా ఇప్పుడు ఇవాళ జరిగిన చర్చలో ఏంటంటే అవసరం వస్తే హైకోర్టు డోర్ స్టెప్స్ ఎక్కాలని చెప్పి కూడా మనం అనుకుంటున్నాము. ఎందుకంటే హైకోర్టుకి వెళ్ళి ఒక పిటిషన్ పడేస్తే రేపు ఇమ్మీడియట్ గా గవర్నమెంట్ ఆర్డర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి అనుకుంటున్నాము. రెహమాన్ గారు, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కోర్టు అంటే కోర్టుకు పోయేది ఒక ప్రతిపాదన, కానీ ఇంకా ప్రత్యామ్నాయాలు ఇంకేమైనా వచ్చాయా? ఎలాంటి ప్రెషర్, గవర్నమెంట్ మీద ప్రెషర్ పెట్టడానికి మీరు ఎలాంటి ప్రతిపాదనలు ఇంకొచ్చాయి? ముందు మనం అనుకున్నది ఏంటంటే ఫస్ట్ ఒక అప్లికేషన్ ఇవ్వాలి, ప్రభుత్వానికి ఒక పిటిషన్ పెట్టాలి. ఆ పిటిషన్ పెట్టిన తర్వాత ఆన్లైన్ పిటిషన్ ఒకటి పెట్టి దాని మీద జనాలందరితో ఆన్లైన్ పిటిషన్ లో సంతకాలు పెట్టించి ప్రభుత్వం మీద ప్రెజర్ బిల్డప్ చేయాలి. అది జరగనప్పుడు ఒక 1 మంత్ 20 days 1 month చూసి ఆ తర్వాత హైకోర్టుకు వెళ్లాలనేది ఒక ప్రతిపాదన వచ్చింది. ఆ ప్రతిపాదన మీద మనం సంఘం తరఫున అందరూ అన్ని సంఘాలు ఎవరైతే దీంట్లో పార్టిసిపేట్ చేశారో ఆర్టీఐ యాక్టివిస్టులు అందరూ దాన్ని ఓకే అన్నారు.